ఇప్పటికే వేలాది విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుకున్నాయి. నిన్నటి నుంచే నిమజ్జన సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసరాలు సందడిగా మారాయి. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు తరలి రావడంతో కోలాహలం నెలకొంది. హుస్సేన్ సాగర్లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని కనిలారా వీక్షించేందుకు భారీగా తరలివచ్చారు. రాత్రి నుంచి కొనసాగుతున్న నిమజ్జనాలు ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఊర్లలోనూ గణేష్ చతుర్థి సందర్భంగా అయితే నిమజ్జన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అయితే భాగ్యనగరంలో జరిగే నిమజ్జనోత్సవాలకు మాత్రం ఒక ప్రత్యేకత సంతరించుకుంది. నిన్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం జరిగింది. అనుకున్న సమయానికే పక్కా వ్యూహంతో పోలీసులు పటిష్ట బందోబస్తు నడుమ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం జరిగింది. అయితే ఈ రోజు కూడా మహాగణపతులు అలాగే గణనాథులు తరలి వస్తున్నారు, భారీగా తరలి వస్తున్నారు. అటు ఎన్టీఆర్ మార్గ్ ట్యాంక్ బండ్ పరిసరాల్లో అయితే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు ఇప్పటికీ కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అయితే గణనాథులు వేలాదిగా తరలి వస్తున్న పరిస్థితి మనం క్లియర్ గా చూడొచ్చు. అటు నెక్లెస్ రోడ్డు దగ్గర కూడా వేలాదిగా తరలి వస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రావణి సిద్ధంగా ఉన్నారు. శ్రావణి, వివిధ రకాల వినాయకులు అంటే చిన్న వినాయకుడి దగ్గర నుంచి కూడా 20 ఫీట్ల వినాయకుల వరకు కూడా మనకి కనిపిస్తున్నారు. మనకి నిమజ్జనం అనేది నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయినప్పటికీ కూడా ఆ నిమజ్జనం సందడి అనేది ఇప్పటికీ కొనసాగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి అయితే వివిధ ప్రజలు వినాయకులను ఇక్కడ నిమజ్జనం చేయడానికి తీసుకొచ్చారు. మనం చూసుకున్నట్టయితే ఒకదాని తర్వాత ఒకటైతే నిమజ్జనం జరుపుతున్నారు. ఇక్కడ పోలీసులు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొత్తం ట్రాఫిక్ ని కానీ ఇక్కడ వినాయకులని క్రేన్ సహాయంతో నిమజ్జనం చేయడానికి కానీ ప్రతి ఒక్క దాని గురించి కూడా వాళ్ళు చర్యలు అనేవి తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా అయితే వాళ్ళు చూసుకుంటున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా చాలా కఠినంగా, రూల్స్ అనేవి కూడా చాలా కఠినంగా పాటిస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇటు మనకి లెఫ్ట్ సైడ్ లో అయితే అంటే వినాయకులు ఏవైతే నిమజ్జనం చేయడానికి తీసుకొస్తున్నారో వాటికి అనేది సపరేట్ వే పెట్టి ఇక్కడ నిమజ్జనం చేసిన తర్వాత కూడా ఇటు మనకి క్లియర్ గా వెళ్ళిపోవడానికి ఇటు రైట్ సైడ్ సెక్రటేరియట్ సైడ్ మనకి రోడ్డుని ఇచ్చారు. ఇక్కడ మనకి దాదాపుగా కొన్ని వందల మంది కనిపిస్తున్నారు. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇక్కడ నిమజ్జనం అనేది కూడా సాఫీగా సాగాలి, ఎలాంటి ఇబ్బందులు జరగద్దు అన్నట్టు ఇక్కడ మనకి చూసుకున్నారు. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నిమజ్జనం చేశారా? చేసినాం. అంటే ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు ఇక్కడ నిమజ్జనం కోసం? ఇక్కడ 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. సో ఇలా వేరే వేరే దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. వచ్చి వారి వినాయకులను అయితే నిమజ్జనం చేస్తున్నారు. ఇక్కడ దాదాపుగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వివిధ రకాల గణేశులు అయితే ఉన్నారు. అన్న, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు నిమజ్జనం? నిన్న 3 o'clock నుంచి ఇక్కడే ఉన్నాం మేము. సో ఈసారి గణేశుని వేడుకలు ఎలా జరిగాయి? ఈసారి మాకు చాలా ఇంప్రెసింగ్ గా ఉంది మేడం, చాలా ఆనందంగా ఉంది మాకు. ఇంకా ఫస్ట్ టైం ఇంత పెద్ద వినాయకుడు కూర్చుంటున్నాం మేము. అంటే ఎలా ఫీల్ అవుతున్నారు వినాయకుని నిమజ్జనం చేస్తున్నారు? ప్రశాంతంగా అయింది మాకు చాలా. అంటే ఇప్పుడు నిమజ్జనం చేస్తున్నారు కదా, 9 రోజులు ప్రత్యేక పూజలు అందించిన తర్వాత 11 days ప్రత్యేక పూజలు అందించిన తర్వాత లాస్ట్ కి వినాయకుని నిమజ్జనం చేయాల్సి వస్తుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యూజువల్గా అది కామన్ అయిపోయింది మాకు. ఎందుకంటే యూజువల్లీ మేము పూజ చేస్తాం, నిమజ్జనం చేస్తాం. దట్స్ కామన్. మేమైతే ఎంత ఎమోషన్ ఏమి కాదు. మెయిన్ థింగ్ చూసుకున్నారు కదా, ఇప్పుడు 9 రోజుల నుంచి 11 రోజుల వరకు పూజలు అందించిన ప్రజలు ఎట్టకేలకు వినాయకుడిని తల్లి ఓడికి చేర్చేందుకు సిద్ధి బుద్ధిని ప్రసాదించే గణనాథుడు. ప్రతి ఒక్క పూజలో దేనికైనా కూడా మనకి వినాయకుడిని మనం విశిష్టంగా పూజిస్తాం. ఆ వినాయకుడిని ఇప్పుడు 11 రోజులు ఇక్కడ పూజలు జరిపిన తర్వాత ఎట్టకేలకి నిమజ్జనం అయితే చేస్తున్నారు. నిమజ్జనం చేస్తున్నాం. 11 రోజులు పూజలు అందించిన తర్వాత వినాయకుడిని పంపించాలంటే కొంచెం బాధగానే ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అయినప్పటికీ ఇది ఒక సాంప్రదాయం కాబట్టి నిమజ్జనం చేస్తున్నారని తెలుపుతున్నారు. ప్రసన్న. రైట్ శ్రావణి, థ్యాంక్ యూ.
ఇక భాగ్యనగరంలో అయితే మహాగణపతులు అలాగే గణపతులతో కిక్కిరిసిపోయింది. ఇక ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అయితే క్యూలో నిలబడి ఉన్నారు. గణేష్లను తీసుకొచ్చి అయితే దాదాపు గంటల వ్యవధిలో కూడా వెయిట్ చేస్తున్నారు. ఎటువంటి పేషెన్స్ అలా ఏది లోపించకుండా చాలా నిమ్మలంగా అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా భక్తులలో అయితే సందడి వాతావరణం కనిపిస్తుంది. ఆ గణనాథులను చూస్తుంటే కన్నుల పండుగగా కనిపిస్తుంది. నిన్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం ముగిసింది. ఈ రోజు గణనాథుల కార్యక్రమం నిమజ్జన కార్యక్రమం జరగనుంది. ఎట్టకేలకు అయితే గణపతులు అయితే గంగ ఒడికి చేరుతున్నారు. అయితే ఇప్పటికీ కూడా నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా గణనాథులు వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు. పలు ప్రాంతాల్లో అయితే పోలీసులు పటిష్ట బందోబస్తు నడుమ ఈ నిమజ్జన కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంకా అన్ని ఊర్లలో కన్నా భాగ్యనగరంలో శోభయాత్ర ఎంతో చూడచక్కగా ప్రత్యేకత సంతరించుకుంది. ఇంకా ఇప్పటికీ కూడా అక్కడ రకరకాల గణనాథులతో భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నా కూడా భక్తుల్లో ఏమాత్రం కూడా నీరసించిపోకుండా వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఎంతో కోలాహలంగా అక్కడికి తరలి వస్తున్నారు. చాలా యాక్టివ్గా అందరూ ఈ నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కుల మత భేదం ఎటువంటి తారతమ్యం లేకుండా అందరూ కూడా ఈ గణేష్ నిమజ్జనోత్సవాల్లో పాల్గొంటున్నారు.